చెన్నై నుంచి మదురైకి అయితే వెళ్తున్నాం. మదురైకి మీనాక్షి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. చెన్నై నుంచి మదురైకి 465 కిలోమీటర్ అయితే ఉంటుంది. పొద్దున్నే దిగి రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం దర్శనానికి. టెంపుల్ చుట్టుపక్కల గోపురాలు చూస్తే చాలా పురాతనమైన కట్టడాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలుగా టెంపుల్ అయితే మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు అయితే ఉంటుంది. ఫోన్ అయితే ఎలో లేదు లోపల. అందుకే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కట్టడాలు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అయితే కవర్ చేశాను. చాలా స్ట్రిక్ట్ గా అన్ని చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. చాలా పురాతనమైన టెంపుల్, చాలా శక్తివంతమైన టెంపుల్ ఇది. టెంపుల్ కి 4 వైపులా రాజగోపురాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మేమైతే ఈస్ట్ గోపురం నుంచి లోపల ఎంటర్ అయ్యి దర్శనం అయితే చేసుకున్నాం. మాకు దర్శనానికి 2 గంటలు అయితే పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే సాటర్డే కాబట్టి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంకా దర్శనం తొందరగా జరుగుతుంది. ఫైనల్ గా దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాము. 11 o'clock వెళ్తే 2 o'clock అయితే బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి అందరం కలిసి పిల్లల పార్క్ అయితే వెళ్ళాము. మదురైలోనే ఫన్ పార్క్ ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ అయితే 70 రూపీస్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంటుంది. ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే పిల్లలు సరదాగా ఆడుకోవాలని ఈ పార్క్కి అయితే తీసుకొచ్చాము. సడన్ గా నేను కూడా చిన్న పిల్లల్ని అయిపోయాను. నేనే కాదు అందరం చిన్న పిల్లలు అయ్యి వాళ్ళతో పాటు మేము కూడా అందరం చాలా బాగా ఆడుకున్నాము. ఈ స్లైడ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. పైనుంచి కిందకి రావడానికి చాలా భయం వేస్తుంది. అసలు అంత పెద్ద కట్టారనమాట ఈ స్లైడ్ ని. చాలా బాగుంది. ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్తే చాలా బాగుంటుంది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఫ్యామిలీస్ తో కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం. ఎక్వేరియం హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. రకరకాల ఫిష్లు కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. పార్క్ లో బోటింగ్ కూడా చేసాం. ఈ పార్క్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. మా నెక్స్ట్ డే ట్రిప్ ఎక్కడ తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాం.